నమస్తే, నా పేరు శ్రీనివాస్. జీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. కృష్ణా జిల్లా పామరులో జరిగిన సభా వేదికగా జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు జాతి అంతరించిపోతుందా, మరి వాళ్ల పిల్లలకు వర్తించదా అంటూ సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై ఫైర్. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపు. లక్ష్మీనారాయణతో పాటు ప్రత్యేక హోదా, విభజన సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావుని అడ్డుకున్న పోలీసులు. కొనసాగిన విద్యార్థి, ప్రజా సంఘాల, రాజకీయ నేతల అరెస్టులు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 60,205 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 54,114 మంది విద్యార్థులు హాజరు కానుండగా 158 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడి. నగరంలో సందడి చేసిన డీజే టిల్లు ఫేమ్ సినీ నటి నేహా శెట్టి. విజయవాడ అంటే తనకి చాలా ఇష్టమని వెల్లడి. అంబరాన్నందిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ల సంబరాలు. సిడిబండి వేళ పోటెత్తిన జనం. పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే గొప్ప కార్యక్రమం జగనన్న విద్యా దీవెన అని సీఎం జగన్మోహన్ రెడ్డి అన్నారు. జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల చేసే కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి కృష్ణా జిల్లా పామరులో జరిగిన సభలో పాల్గొని ప్రసంగించారు. గత 57 నెలలుగా త్రైమాసికం పూర్తయిన వెంటనే క్రమం తప్పకుండా జగనన్న విద్యా దీవెన కొనసాగిస్తున్నామని చెప్పారు. 9,44,666 మంది విద్యార్థులకు పూర్తి ఫీజు రియంబర్స్మెంట్ కడుతున్నామని, మనం అధికారంలోకి వచ్చాక ఇంకా ఎక్కువ మంది చదువుకునేలా ప్రమాణాలను పెంచామని అన్నారు. గత ప్రభుత్వానికి మన ప్రభుత్వానికి తేడా గమనించాలని సూచించండి. 93% మందికి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఇస్తున్నామని చెప్పారు. మీ ఫీజులు మీరే కట్టుకోండి అని గత ప్రభుత్వ విధానాలకు స్వస్తి పలికామని, పిల్లలు ఇబ్బందులు పడకూడదని త్రైమాసికం పూర్తయిన వెంటనే ఫీజులు చెల్లిస్తున్నామని సీఎం జగన్ అన్నారు. అక్టోబర్ నుంచి 3 నెలలకు 9,45,000 మంది విద్యార్థులకు 708 కోట్లు పిల్లల తల్లుల జాయింట్ అకౌంట్లోకి నిధులు జమ చేస్తున్నామని, అలా 57 నెలల్లో 29,66,000 మంది విద్యార్థులకు విద్యా దీవెన కింద 12,609 కోట్లు జమ చేశామని సీఎం జగన్ అన్నారు. ఏప్రిల్లో వసతి దీవెన కింద 11,000 కోట్లు విడుదల చేస్తున్నాం. విద్యా దీవెన, వసతి దీవెన కింద ఇప్పటిదాకా 18,000 కోట్లపైనే విడుదల చేశామని చెప్పారు. విద్యారంగంలో అనేక మార్పులు తెచ్చాం. పిల్లలు బాగుండాలని, పేదరికం నుంచి బయటకు రావాలని పథకాలకు 73,000 కోట్లు 57 నెలల్లో ఖర్చు చేశామని సీఎం జగన్మోహన్ రెడ్డి తెలియజేశారు. పెత్తందారులకు, పేదలకు మధ్య జరుగుతుంది క్లాస్ వార్. మీ అన్నగా మీ తరపున విద్యారంగంలో అనేక సంస్కరణలు, మార్పులు తెచ్చాం. ఈ విప్లవమే అడుగులు పడకపోతే కూలీల పిల్లలు కూలీలుగా మిగిలిపోతారు. పిల్లలు బాగుపడాలని ఈ తిరుగుబాటు చేస్తున్నామని జగన్మోహన్ రెడ్డి అన్నారు. పేదింటి పిల్లలు ఎదిగేందుకు ఉపయోగపడే ఒక గొప్ప కార్యక్రమం ఈరోజు ఇక్కడ పామరు నుంచి జరుగుతూ ఉంది. పెద్ద చదువులు చదువుకుంటా ఉన్న పేదింటి పిల్లల వారి పూర్తి ఫీజులు, ఆ పూర్తి డబ్బు మొత్తాన్ని 100% ఫీజును ఆ పిల్లల తల్లులకే ఇచ్చే, ఆ పిల్లల తల్లులకు ఇచ్చి ఆ తల్లులే ఆ ఫీజులు కాలేజీలకు కట్టే ఈ జగనన్న విద్యా దీవెన అనే ఈ కార్యక్రమాన్ని గత 57 నెలలుగా క్రమం తప్పకుండా ప్రతి త్రైమాసికం అయిపోయిన వెంటనే ఆ తల్లులకు జమ చేస్తూ ఈ విద్యా దీవెన, జగనన్న విద్యా దీవెన అనే కార్యక్రమాన్ని కొనసాగిస్తూ వచ్చాం. ఈ 57 నెలలుగా
రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద చదువులు చదువుతా ఉన్న పిల్లలు 9,45,000 మంది పిల్లలకు 9,45,000 మంది పిల్లలకు అంటే పెద్ద చదువులు చదువుతా ఉన్న మొత్తం పిల్లల సంఖ్యలో ఏకంగా 93% మందికి ఏకంగా 93% మందికి జగనన్న విద్యా దీవెన ద్వారా మంచి చేస్తూ పిల్లల పూర్తి ఫీజులు మీ జగనన్న ప్రభుత్వమే, మీ అన్న ప్రభుత్వమే, మీ తమ్ముడి ప్రభుత్వమే, మీ బిడ్డ ప్రభుత్వమే కడతా ఉంది. గవర్నమెంట్ బడిని నీరుగార్చింది చంద్రబాబు నాయుడు గారు. తన కార్పొరేట్లు నారాయణ చైతన్య సంస్థలని పోషించిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అక్కడ డబ్బులు కట్టిన వారికి మాత్రమే ఇంగ్లీష్ మీడియం, ఇక్కడ గవర్నమెంట్ బడిలో మాత్రం తెలుగు మీడియం. ఇలా నిర్దేశించింది చంద్రబాబు నాయుడు గారు. పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఎలాంటి ఆహారం అందుతుందో కనీసం ధ్యాస కూడా ఏ రోజు పెట్టిన పాపాన పోలేదు ఈ పెద్ద మనిషి చంద్రబాబు గారు. బైజూస్ కంటెంట్ ఊసే లేదు, పిల్లలకు ట్యాబులు ఇచ్చే ఊసే ఎప్పుడు కనిపించలేదు, డిజిటల్ బోర్డులు క్లాస్ రూమ్లలో ఎప్పుడూ లేవు, డిజిటల్ బోధన అంతకన్నా లేదు, నాడు నేడుతో స్కూళ్లు బాగుపరచాలి అన్న తపన లేదు, ఆ కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఇంగ్లీష్ మీడియం గవర్నమెంట్ బడులలో లేదు. అమ్మ ఒడి అనే కార్యక్రమంతో బడికిపోయే పిల్లలను ప్రోత్సహించాలి, ఆ తల్లులను ప్రోత్సహించాలి అనే అడుగులు ఏ రోజు వేసింది లేదు. పెద్ద చదువులు చదువుతున్న పిల్లలకు పూర్తిగా ఫీజులు కట్టాలి, 100% ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి, ఆ పిల్లలకు తోడుగా ఉండాలి అని ఏ రోజు చేసిన ఆలోచనలు లేవు. వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఆదేశించారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తగినట్లుగా ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని సూచించారు. ఏపీలో పార్లమెంటు శాసనసభ ఎన్నికల దృష్ట్యా కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ కు సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ, ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా, జిల్లా అధికారులు హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో పటిష్టమైన బందోబస్తు ఏర్పాట్లు చేయాల్సిందిగా అజయ్ భల్లా ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా బందోబస్తు కోసం 465 కంపెనీల కేంద్ర పారా మిలిటరీ పోలీసు బలగాలు అవసరమవుతాయని ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి హోంశాఖ కార్యదర్శిని కోరారు. ఇటీవల జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని తగినట్టుగా ఎన్నికల నిర్వహణకు కార్యాచరణ రూపొందించాలని అజయ్ భల్లా సూచించారు. సున్నితమైన ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన బందోబస్తు తదితర వివరాలపై ఆయన ఆరా తీశారు. కేంద్ర పారా మిలిటరీ బలగాలతో పాటు 58 కంపెనీల ప్రత్యేక సాయుధ బలగాలు కూడా అవసరమవుతాయని సీఎస్ హోంశాఖ కార్యదర్శిని కోరారు. త్వరలో జరగనున్న ఎన్నికల నిర్వహణ దృష్ట్యా ప్రత్యేక రూపకల్పన, తగు జాగ్రత్తలపై అధికారులు వీడియో కాన్ఫరెన్స్లో చర్చించడం జరిగింది. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ శుక్రవారం విద్యార్థి, యువజన వివిధ రాజకీయ పార్టీల నాయకులు చేపట్టిన చెలో సీఎం క్యాంప్ కార్యాలయం ఉద్రిక్తతలకు దారితీసింది. సీఎం కార్యాలయం వైపు నిరసనగా వెళుతున్న మాజీ జేడీ లక్ష్మీనారాయణ, ప్రత్యేక హోదా సాధన సమితి నాయకుడు చలసాని శ్రీనివాసరావు, విద్యార్థి సంఘాల నాయకులు జిలానీలను తాడేపల్లి వద్ద పోలీసులు అరెస్టు చేసి మంగళగిరి పోలీస్ స్టేషన్కు తరలించారు. జగన్ మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి, రాష్ట్ర ప్రభుత్వం మొండి వైఖరి. 10 సంవత్సరాలు దయచేసి ఆగండి, ఆలోచించండి. రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం ఆలోచించండి, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచిస్తారు. మాకు ఓటేస్తారు. మీరు ఈ విధంగా ముఖ్యమంత్రి గారి దగ్గర వాళ్ళ దగ్గర తీసుకెళ్ళలేకపోతున్నారు. నేను మహారాష్ట్రలో ఎన్ని ఉద్యమాలు తీసుకెళ్ళాలని చెప్పాను. ప్రత్యేక హోదా, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు, విశాఖ ఉక్కు.
హోదా ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ప్రత్యేక హోదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీతో పాటు పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తుండటంతో అన్ని పార్టీలు అభ్యర్థులు వేటలో నిమగ్నమయ్యారు. వైసీపీ, టీడీపీ, జనసేన, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్థుల జాబితాపై కసరత్తులు చేస్తున్నాయి. ఈ క్రమంలో లోక్సభ, అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల కోసం కాంగ్రెస్ పార్టీ విజయవాడ ఆంధ్రరత్న భవన్లో దరఖాస్తులను స్వీకరించింది. నేటితో కాంగ్రెస్ దరఖాస్తుల పరిశీలన ముగియనుంది. బుధవారం అర్ధరాత్రి వరకు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలోనే అభ్యర్థులు వేచి ఉన్నారు. ఈరోజు సాయంత్రం తుది జాబితా ఏఐసిసి ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల పంపనున్నారు. అభ్యర్థులపై ఏపీ కాంగ్రెస్ పెద్దలతో మాట్లాడి ఏఐసిసి తుది నిర్ణయం తీసుకుంటుంది. ఇక తిరుపతిలో సభ నాటికి అభ్యర్థులను ఏఐసిసి నిర్ణయించనుంది. కమ్యూనిస్టులతో పొత్తులో భాగంగా గన్నవరం లాంటి కీలక స్థానాలు ఆ పార్టీలు కోరినట్లు సమాచారం. ఏపీలో ఈసారి అధికారం చేపట్టాలని కాంగ్రెస్ చూస్తుంది. వైసీపీ, టీడీపీ, జనసేనతో గట్టి పోటీ మాత్రం తప్పదు. ఓటమి భయంతో తన కుమారుడిపై అక్రమ కేసు పెట్టారని తెలుగుదేశం నేత ప్రత్తిపాటి పుల్లారావు మండిపడ్డారు. సంబంధమే లేని కంపెనీ వ్యవహారంలో కేసు బనాయించి బురద జల్లడం దారుణమన్నారు. ప్రత్తిపాటి కుమారుడు శరత్ను విజయవాడ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. టీడీపీ కార్యకర్తలు సిపి కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జీఎస్టీ అధికారుల ఫిర్యాదు మేరకు విజయవాడ పోలీసులు టీడీపీ నేత ప్రత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ను అదుపులోకి తీసుకున్నారు. శరత్ను టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో విచారిస్తున్నట్లు సమాచారం. శరత్పై జీఎస్టీ విభాగం మనీ లాండరింగ్, పన్ను ఎగవేత అభియోగాలు మోపింది. ఐపీసీ 420, 409, 467, 471, 477A, 120B, రెడ్ విత్ 34 సెక్షన్ల కింద శరత్పై మాచవరం పిఎస్లో కేసు నమోదైంది. ప్రత్తిపాటి కుమారుడు, భార్య, భావమర్ది సహా 7గురిపై కేసు నమోదు చేశారు. ప్రత్తిపాటి కుమారుడిని అక్రమంగా అరెస్టు చేశారంటూ టీడీపీ కార్యకర్తలు సిపి కార్యాలయానికి చేరుకోవడంతో పరిస్థితి ఉధృతంగా మారింది. సిపి కార్యాలయానికి వచ్చిన గద్దె రామ్మోహన్, టీడీపీ నేతలు చేరుకున్నారు. పోలీసులు సిపి కార్యాలయంలోకి ఎవరిని అనుమతించలేదు. ప్రత్తిపాటి పుల్లారావు మాట్లాడుతూ ఓటమి భయం నిలువెల్లా కమ్మేసిన ముఖ్యమంత్రి జగన్ రోజురోజుకి మరింత దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. రాజకీయ క్షేత్రంలో నేరుగా ఎదుర్కోలేక తనకు అలవాటైన తప్పుడు కేసులతో ప్రత్యర్థులపై వేధింపులకు పాల్పడుతున్నారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఏ కంపెనీలో డైరెక్టర్గా కానీ కనీసం షేర్ హోల్డర్గా కూడా లేని తన అబ్బాయిపై కక్షతో జీఎస్టీ ఎగవేతల ఉల్లంఘనల కేసులు పెట్టడమే అందుకు తార్కాణమని నిప్పులు చెరిగారు. కంపెనీలో లేని, కంపెనీలతో సంబంధం లేని వ్యక్తికి జీఎస్టీ ఎగవేతలకు సంబంధం ఏంటని ప్రశ్నించారు. గతంలోనూ ఇలానే బురద జల్లాలని చూశారని, ఇప్పుడు మరోసారి అదే పన్నాగం పనినట్లు కనిపిస్తోందని మండిపడ్డారు. తమకు సంబంధం లేని కంపెనీ పేరుతో దుష్ప్రచారానికి ఒడిగట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలియలేదు, పోలీసులు తీసుకెళ్లారు. దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది గోండాలు కిడ్నాప్ చేశారనేది అర్థం కానటువంటి పరిస్థితుల్లో తీవ్రమైనటువంటి ఆందోళన మాచవరం పోలీస్ స్టేషన్కి వెళ్లిన తర్వాత అక్కడ పోలీసులు కూడా సరిగా స్పందించినటువంటి నేపథ్యంలో మేము సిపి గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ డీసీపీ శ్రీనివాసరావు గారిని మేము కలిస్తే ఆయన ఇప్పుడు మాకు చెప్పినటువంటి మాటలు ఏంటంటే 1 గంటలో మేము కోర్టులో ప్రొడ్యూస్ చేస్తామని చెప్పేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం కూడా ఆందోళనలో ఉంది. చంద్రబాబు నాయుడు గారు దీన్ని మానిటరింగ్ చేస్తా ఉన్నాడు. 1 గంటలోపు గనక ఆయన్ని తీసుకురాకపోతే, కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయకపోయినా, లేదా ఇతనికి కేసుతోటి సంబంధం లేదు కాబట్టి తప్పుడు పద్ధతిలో అరెస్ట్ చేశారని ధైర్యంగా ఒక నిర్ణయం డీసీపీ గారు కానీ లేకపోతే సిపి గారు కానీ తీసుకొని ఆయన రిలీజ్ చేసినా మంచిదే. ఈ రెండింటి కనుక జరగకపోతే గంట తర్వాత మాత్రం రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమానికి పిలుపునిస్తాము. తర్వాత జరిగేటువంటి పరిణామాలన్నిటికీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాల్సి ఉంటుందని, కక్షపూరితమైనటువంటి అరెస్టులు కూడా అప్రజాస్వామికంగా చేసేటువంటి పద్ధతుల్ని జగన్మోహన్ రెడ్డి మానుకోవాలని హెచ్చరిస్తాము. మీరు ఎటువంటి ఆందోళన చెందొద్దని చెప్పి డీసీపీ గారు చెప్పడం జరిగింది. కానీ మేము డీసీపీ గారిని కోరాం, న్యాయస్థానంలో ప్రవేశపెట్టడం కాదు సార్, అసలు ఏ తప్పు చేశాడని అసలు మీరు న్యాయస్థానం వరకు వెళ్తారు? మీరు ఎఫ్ఐఆర్ ని రివ్యూ చేయాలి. సంబంధం లేకపోయినా ఒక తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసినప్పుడు సంబంధిత ఉన్నతాధికారిగా మీకు అన్ని పవర్స్ ఉన్నాయి, మీరు ఇమ్మీడియట్ గా శరత్ గారి పేరును తొలగించండి అని చెప్పి మేము కోరటం జరిగింది. మరి అన్ని కూడా వారు పరిశీలిస్తాం, కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఏది ఏమైనా ఇది పూర్తిగా ఒక రాజకీయ కక్ష సాధింపులో భాగంగా
పెట్టినటువంటి తప్పుడు కేసు అని చెప్పి చాలా స్పష్టంగా మరి ఈ కంప్లైంట్ కాపీ మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేవలం రాజకీయంగా పుల్లారావు గారిని చిలకలూరిపేట నియోజకవర్గంలో ఎదుర్కోలేక ఒక రకమైనటువంటి పిరికితనంతో ఇటువంటి తప్పుడు కేసులు ఏపీ స్టేట్ డిఆర్ఐ అనేటువంటి ఒక సంస్థని కేవలం ఇటువంటి కక్ష సాధింపుల కోసం ప్రారంభించి ఈ రోజున ఇటువంటి కార్యకలాపాలకి పాల్పడుతున్నారు. ఏది ఏమైనా కూడా ఇప్పుడే మరి మా పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా పుల్లారావు గారితో మాట్లాడటం జరిగింది. ధైర్యంగా ఉండమని కోరటం జరిగింది. అన్ని రకాలుగా తెలుగుదేశం పార్టీ కుటుంబం మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా పుల్లారావు గారికి వారి కుటుంబానికి అండగా నిలుస్తారని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వటం జరిగింది. రేపు ఈ విషయాన్ని రాష్ట్ర వ్యాప్తంగా టేకప్ చేస్తాం. జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరుని ప్రజల మధ్య ఎండగడతామని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు గారు తెలియజేశారు. శరత్ గారికి సంబంధించి ఒక అడిషనల్ డైరెక్టర్ గా ఉన్నాడు. 2 నెలలు మాత్రం వర్క్ చేశారు. ఎక్కడ కూడా శరత్ గారికి సంబంధించి ఎక్కడ కూడా చిన్న ఎలిగేషన్స్ లేదు. అవన్నీ కూడా 2017లో జరిగినటువంటి అంశాలని చెప్పేసి కూడా చూడడం జరిగింది. ఈయన 2019 డిసెంబర్ నుంచి అట్లయితే జనవరి 21కి మాత్రం వర్క్ చేశాడు కనుక అడిషనల్ డైరెక్టర్ అనే వాళ్ళు డే టు డే అఫైర్స్ లో పాల్గొనరు. అట్లాగే కంపెనీకి సంబంధించి ఎఫ్ఐఆర్ సంబంధించి కానీ బిజినెస్ డీల్స్ కూడా చేయమని చెప్పేసి అది క్రైమ్ ఆఫీస్ కేసులో ఎవరు జరిగినా కూడా అర్థమైన విషయం కనుక శరత్ గారిని ఉద్దేశపూర్వకంగా చెప్పారని అంశం అయితే మనం పూర్తి స్థాయిలో నమ్మాల్సిన పరిస్థితి. ఇప్పుడు కూడా మేము ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాం. 1 అవర్లో రిమాండ్ చేస్తాం. 1 అవర్లో మేము అతన్ని మీకు చెప్తాం ఎక్కడ ఉంది ఏం చేస్తున్నాం అనేది కూడా మాకు పూర్తి స్థాయిలో చెప్తా ఉన్నారు సిపి గారు. కాబట్టి మేము 1 అవర్లో మేమే కోరింది ఏంటంటే వాళ్ళు పెట్టిన రిమాండ్ రిపోర్టు ఒత్తిళ్లు లొంగకుండా మీరు కూడా స్క్రూటినైజ్ చేయమని చెప్పేసి కోరడం జరిగింది. మాకైతే 1 అవర్లో తప్పనిసరిగా తెలియజేస్తాం. ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈ నెల 15వ తేదీ వరకు పరీక్షలు జరగనున్నాయి. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 60,205, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 54,144 మంది రాస్తున్నారు. మొత్తం 158 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్ష జరిగింది. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఇంటర్మీడియట్ పరీక్షలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. ఈరోజు ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్ష ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరిగింది. పరీక్ష రాసేందుకు విద్యార్థులు ఉదయం 8 గంటలకే పరీక్షా కేంద్రాలకు చేరుకున్నారు. విద్యార్థులు వారితో పాటు వచ్చిన తల్లిదండ్రులతో పరీక్షా కేంద్రాల వద్ద సందడి వాతావరణం నెలకొంది. 8:30 గంటలకు విద్యార్థులను పరీక్షా కేంద్రం లోపలికి అనుమతించారు. హాల్ టికెట్లు పరిశీలించి తనిఖీ చేసి కేంద్రంలోకి పంపించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పి పరీక్షా కేంద్రాల్లోకి పంపించారు. విద్యార్థులు నోటీసు బోర్డులో హాల్ టికెట్లు చూసుకుని తమకు కేటాయించిన గదులకు వెళ్లి కూర్చున్నారు. కృష్ణా జిల్లాలో మొదటి సంవత్సరం 20,123 మంది, ద్వితీయ ఏడాది 18,650 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. మొత్తం 59 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో 2 ఫ్లయింగ్ సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామని కృష్ణా జిల్లా ఇంటర్ ప్రాంతీయ అధికారి రవికుమార్ తెలియజేశారు. కేంద్రాల్లో విద్యార్థులు ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొదటి సంవత్సరం 40,082 మంది, ద్వితీయ సంవత్సరం 35,494 మంది విద్యార్థులు పరీక్ష రాస్తున్నారు. కానూరు నుంచి వచ్చామండి. ఎన్ఆర్ఐ కాలేజీ ఇక్కడ వస్తే తీసుకొచ్చాము. ఒక 1 అవర్ ముందే బయలుదేరి వచ్చాము. ట్రాఫిక్ ఇట్లా ఎవరో గవర్నర్ది వాళ్ళ ఫంక్షన్ ఉందంటే ట్రాఫిక్ జామ్ అయిపోద్దని ముందే తీసుకొచ్చాము. ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళారు. 9కి స్టార్ట్ అయింది ఎగ్జామ్. బాగానే ప్రిపేర్ అయ్యాడండి. 95% అనే ఛాన్స్ దగ్గర ప్రిపేర్ అయ్యొచ్చాడు. పేపర్ని గన్నవరం వచ్చాం. 9కి ఎగ్జామ్ కరెక్ట్ టైంకి తీసుకొచ్చాం. లోపలికి వెళ్ళాడు పిల్లాడు, ప్రిపేర్ అయ్యాడు బాగా. నేను బాబుకి మార్నింగ్ 4 నుంచి 6 వరకు చదివిస్తాను. ఈవినింగ్ 8 నుంచి 10 వరకు ప్రిపేర్ చేస్తాను. తాడేపల్లిగూడెం జెండా సభలో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని కౌంటర్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ సీఎం జగన్ను తొక్కటం కాదు, పవన్ కళ్యాణ్ను నాశనం చేస్తున్న చంద్రబాబును 80 లక్షల పాదాలు తిరిగి లేవకుండా పాతాళానికి తొక్కుతాయన్నారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బలా కాపు సామాజిక వర్గం చంద్రబాబుకి బుద్ధి చెప్తుందన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ జెండా సభలు పెట్టుకుంటున్నారని కొడాలి నాని విమర్శించారు. ప్రజలను, పార్టీని తనను నమ్ముకొని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ను నమ్ముకొని ఆయన ఓటు బ్యాంకుతో గెలవాలన్న స్థాయికి దిగజారాడన్నారు.
చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ సీఎం జగన్ను పవన్ కళ్యాణ్ దారుణాతి దారుణంగా తిడుతున్నారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు రాసినటువంటి స్క్రిప్ట్ అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను తిడతాం, ఇక్కడ ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా రెచ్చగొడతాం. ఆయన తెల్లారిపాటికి తిట్లు తినాలి, మేమందరం ఆయన్ని భయంకరంగా తిట్టాలి. ఆ తర్వాత ఆయన తిట్టారని చెప్పి ఆయన సామాజిక వర్గం, ఆయనకు ఉన్నటువంటి జనసేనకు సంబంధించినటువంటి ఓట్ బ్యాంకు మా మీద ద్వేషంతో చంద్రబాబు నాయుడికి ట్రాన్స్ఫర్ అవ్వాలని చెప్పి ఒక కుటిలమైనటువంటి నిన్న జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తూ చాలా దారుణంగా మాట్లాడాడు. ఈ రాష్ట్ర ప్రజలు అందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 175కి 170 సీట్లు పోటీ చేసి ప్రజలను నమ్మి ప్రజల కోసం పార్టీ పెట్టి ఆయన చేసినటువంటి కార్యక్రమాలు చెప్పి నేను మీకు మంచి చేశానని భావిస్తే కులాలకి, మతాలకి, పార్టీలకి, ప్రాంతాలకి అతీతంగా నాకు ఓటేయండి, లేకపోతే నాకు ఓటు వేయొద్దని చెప్పి దమ్ముగా ధైర్యంగా చెప్పేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు చంద్రబాబు నాయుడికి కానీ పవన్ కళ్యాణ్కి కానీ ప్రజలకి 14 ఏళ్ళు అధికారంలో ఉన్నాము, ఏం చేశానో చెప్పుకోలేనటువంటి దుస్థితి చంద్రబాబుది. ఈ పెళ్ళిళ్ళ గురించి ఇటు గురించి అన్నీ కూడా పవన్ కళ్యాణ్ మాట్లాడతాడు. అదేమంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారని చెబుతాడు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో 100కో 1,00,00,000కో ఆయన నీతులు చెప్పినప్పుడు ఇవన్నీ కూడా మాట్లాడితే ఒకసారి 2 సార్లు మాట్లాడి ఉన్నట్టున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఈయన రోజు ఇదే చెబుతాడు, నాకు 3 పెళ్ళాలు 4 పెళ్ళాలు, నువ్వు 5వ పెళ్ళం, ఇంకోటి 6వ పెళ్ళం అని చెప్తున్నాడు. కాబట్టి అవన్నీ కూడా ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక రాజకీయాల్లో పైకి రావాలన్నటువంటి దృక్పథంతో రాజకీయ పార్టీ పెట్టినట్టు కనపట్లేదు. ఆయన చంద్రబాబు నాయుడు గారికి డబ్బా కొట్టి వాంబే కాలనీ డిస్నీల్యాండ్లో పేదల నివాసాల మధ్య కబేలా ఏర్పాటు చేయడం అమానుషమని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కబేలా నిర్మాణం ఆపి పేదలకు ఇళ్ల స్థలాలుగా ఇవ్వాలని, లేని పక్షంలో జెండాలు పాదుతామని హెచ్చరించారు. ఈ విషయమై గురువారం అక్కడ సిపిఎం సిపిఐ ఆధ్వర్యంలో స్థానికులు సింగనగర్ డిస్నీల్యాండ్ వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబురావు, సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యుడు డి కాశీనాథ్, సిపిఐ నగర నాయకుడు కెవి భాస్కర్ రావులు మాట్లాడారు. డిస్నీల్యాండ్ లీజు పూర్తయి 57 ఎకరాల స్థలాన్ని నగరపాలక సంస్థ స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఈ స్థలంలో మాంసం ఎగుమతి కోసం పశువులను వధించే ఆధునిక కబేళా ఏర్పాటుకు బడా కంపెనీలకు అవకాశం కల్పిస్తూ తీర్మానం చేసిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో చేసిన ఈ తీర్మానంలో ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, వైకాపా కార్పొరేటర్లు భాగస్వాములయ్యారని విమర్శించారు. సిపిఎం వ్యతిరేకించిన కబేళా ఏర్పాటు తీర్మానాన్ని ఆమోదించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కబేళా ఏర్పాటు చేస్తే తీవ్రమైన దుర్గంధం ఏర్పడి ప్రజల ఆరోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని హెచ్చరించారు. వైకాపా ప్రభుత్వం పేదలను పొమ్మనకుండా పొగబెడుతోందని దుయ్యబట్టారు. మరోవైపు జగనన్న కాలనీల పేరుతో విజయవాడకు 30 కిలోమీటర్ల దూరంలో ఇళ్ల స్థలాలు ఇస్తూ పత్రాలు ఇచ్చారని, కానీ స్థలాలు చూపలేదని, ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని ధ్వజమెత్తారు. వాంబే కాలనీ ప్రాంతాన్ని డంపింగ్ స్క్వాడ్తో మార్చేశారని విమర్శించారు. కబేళా ఏర్పాటు తీర్మానాన్ని రద్దు చేయాలని, ఎన్నికల నోటిఫికేషన్కు ముందే ఈ స్థలాన్ని పేదలకు కేటాయిస్తూ నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. విజయవాడ వాంబే కాలనీలో 57 ఎకరాల స్థలంలో ఉన్న డిస్నీల్యాండ్లో వాళ్ళ కబేళా ఏర్పాటు చేయడానికి వైసీపీ ప్రభుత్వం నగరపాలక సంస్థ తీర్మానం చేసింది. ఇది దుర్మార్గం. అంటే వేల మంది పేదవాళ్ళు నివసిస్తున్న కాలనీలో ఇళ్ల మధ్యలో పశువులను వధించేటువంటి, మాంసాన్ని ఎగుమతి చేసేటువంటి ఒక బడా కంపెనీకి స్థలం కట్టబెట్టడం ఇంతకంటే అన్యాయం ఇంకోటి ఉందా? అంటే పేదవాళ్ళందరినీ ఇక్కడి నుంచి పొమ్మనకుండా పొగబెడుతున్నారా? వాళ్ళ ఆరోగ్యాలను దెబ్బతీస్తారా? వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడతారా? ఏమిటి వాళ్ళ అంటే మీ ముడుపుల కోసం, మీరు బడా కంపెనీల కోసం ఈ స్థలాన్ని అప్పచెప్తారా? ఇది కబేళా ఏర్పాటు కుదరదు, అంగీకరించే ప్రశ్నే లేదు. దీని మీద ప్రజల తరపున ఆందోళన చేస్తున్నాం. పేదవాళ్ళకి జగన్మోహన్ రెడ్డి గారు, అక్కడ మోడీ గారు మేము అందరికీ ఇళ్ళు ఇచ్చేస్తున్నాం, స్థలాలు ఇచ్చేస్తున్నాం అన్నారు. ఎక్కడిచ్చారు? 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు అవుతారా? అది కూడా పనికిరాని స్థలాలు, ఇప్పటిదాకా చూపించని స్థలాలు, వాటికి రిజిస్ట్రేషన్ చేస్తున్నాం అన్నారు. అవి ఇల్లు కట్టుకోవడానికి పనికొస్తాయా? కట్టుకున్న ఉండటానికి పనికొస్తాయా? ఉన్న
ఇక్కడ పనులకు వచ్చి బతకడానికి ఉపయోగపడతా? ఏమి ఇచ్చామని చేతులు దులుపుకోవటానికి. ఈ 57 ఎకరాలు పేదవాళ్ళకి ఎందుకు ఇళ్ల స్థలాలకు ఇవ్వకూడదు? ఇవ్వండి. మీకు పశు వధశాల ఎక్కువ, మనుషులు ఎక్కువ. సింగనేరు బాంబే కాలనీ పక్కన ఉన్నటువంటి డిస్నీ ల్యాండ్ 57 ఎకరాల స్థలం వామపక్షాల పరిపాలనలో నగరానికి అందుబాటులో ఉండేట్టుగా ఈ ప్రాంతం వినోద పర్యాటక స్థలంగా ఉండాలి అని చెప్పనేటువంటి పేరుతో ఏర్పాటు చేసినటువంటి స్థలం. ఈ 57 ఎకరాల స్థలాన్ని నిర్వీర్యపరిచి నిరుపయోగంగా చేసింది తెలుగుదేశం వైసీపీ పాలక పక్షాలు కౌన్సిల్లో. ఏమైంది? ఒకప్పుడు ఈ సాధారణంగా పెద్ద స్థావరంగా ఉండేటువంటి వినోద స్థావరంగా ఉన్నటువంటి ఈ డిస్నీ ల్యాండ్ చిట్టడవిలా మారిపోయింది. ఇదో పెద్ద అడవిలాగా ఉంది. ఇప్పుడు దీని మీద కూడా పోనివ్వకుండా ఇప్పుడు దీన్ని పెద్ద కంపెనీకి కబేళా నిర్మాణం నిమిత్తం కట్టబెట్టాలని చెప్పనేటువంటిది వెల్లంపల్లి శ్రీను గారు, మల్లాది విష్ణు గారు, ఇక్కడ ఉన్నటువంటి కౌన్సిల్ మేయర్ గారు, కౌన్సిల్ పాలకపక్షం మొత్తం అందరూ కలిసి దుర్మార్గమైనటువంటి తీర్మానాన్ని చేశారు. కార్యక్రమంలో బి రమణారావు, కె దుర్గారావు, కె సరోజ, ఎస్కే పీర్ సాహెబ్, సిహెచ్ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తామని ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కేవీ శివారెడ్డి, చౌదరి పురుషోత్తమ నాయుడు తెలిపారు. ఇటీవల ఎన్జీఓ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనల కారణంగా తమకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నుంచి రాబట్టడమే తమ మొదటి కార్యక్రమంగా పేర్కొన్నారు. ఏపీ ఎన్జీఓ భవనం నందు రాష్ట్ర జేఏసీ ఆధ్వర్యంలో రాష్ట్ర సంఘం నూతన అధ్యక్ష కార్యదర్శులుగా కోఆప్షన్ విధానంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏపీ ఎన్జీఓ రాష్ట్ర నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శులుగా కేవీ శివారెడ్డి, చౌదరి పురుషోత్తమ నాయుడిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీలోని 108 సంఘాల నాయకత్వాల సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు విధానంలో ప్రభుత్వంలోని వివిధ విభాగాల్లో సేవలందిస్తున్న కార్మికుల ఆర్థికేతర సామాజిక సమస్యల పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో బాధ్యతలు నిర్వహిస్తామని అన్నారు. ఇటీవల ఎన్జీఓ సంఘం ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన నిరసనల కారణంగా తమకు ఇచ్చిన హామీలన్నింటినీ ప్రభుత్వం నుంచి రాబట్టడమే తమ మొదటి కార్యక్రమంగా పేర్కొన్నారు. అనంతరం మాజీ అధ్యక్షులు బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ తన పదవీ కాలంలో తనకు అండదండగా నిలిచిన జేఏసీలోని ఉద్యోగ సంఘాల నాయకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. మరి మా నూతన కార్యవర్గం మీద ఎన్నో గురుతరమైన బాధ్యతలు ఉన్నాయి. మరి 12వ పిఆర్సీ, అదేవిధంగా కాంట్రాక్ట్ రెగ్యులర్ చేయించడం, అదేవిధంగా అవుట్సోర్సింగ్ వాళ్ళకి జీతాలు పెంచడం, అదేవిధంగా మెడికల్ డిపార్ట్మెంట్ ఉన్న ఏఎన్ఎంస్ యాప్స్ కానీ వాళ్ళకుండే ఒత్తిడి కానీ తగ్గించే విధంగా మరి ఏదైతే 1/9/2004 నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత ఎవరైతే ఉద్యోగం చేరారో సెంట్రల్ గవర్నమెంట్ మెమో ప్రకారం వాళ్ళందరినీ కూడా ఓపీఎస్గా మార్చాల్సిన బాధ్యత మా పైన ఉంది. 49 డిమాండ్లు సిఎస్ గారికి ఇచ్చాం. 49 డిమాండ్ల పైన కూడా నెరవేర్చాల్సిన బాధ్యత మా పైన ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా పంచాయతీరాజ్ మినిస్టర్ ఎంప్లాయీస్ అసోసియేషన్లో అప్గ్రేడ్ చేయాల్సినది మిస్ అయింది. సిఎస్ గారికి ఏపీ జేఎస్ పచ్చాన, ఏపీ ఎన్జిఓస్ పచ్చాన సపరేట్గా వాళ్ళకి లెటర్ ఇచ్చి దాన్ని యాడ్ చేయాల్సిందిగా కోరుతామని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా రాబో కాలంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల యొక్క మనలు పొందేదాని కోసం మా సర్వశక్తుల పోరాడతాం. ఏది ఏమైనా ఉద్యోగ పక్షాన పోరాడాల్సిన బాధ్యత మా పైన ఉందని కూడా తెలియజేసుకుంటున్నాం. మరి 49 డిమాండ్లలో ఫైనాన్స్ కొన్ని ఉన్నాయి, ఫైనాన్స్ లేని విషయాలు కొన్ని ఉన్నాయి. మరి ఫైనాన్స్ లేని కూడా సిఎస్ గారు సానుకూలంగా స్పందిస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తే దశల వారీగా మద్య నియంత్రణ చేస్తారని, మహిళలను నమ్మించి ఓట్లతో గెలిచి అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ను గద్దె దించేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెన్మచ్చ దుర్గాభవాని హెచ్చరించారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి మద్యంపై ఏడాదికి 16,000 కోట్ల ఆదాయం ఉండగా దాన్ని 36,000 కోట్లకు జగన్ ప్రభుత్వం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ ఇప్పటికైనా మద్య నిషేధం అమలు చేయాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో ఆయనకి తగిన బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు.
మద్య నిషేధం అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఎన్టీఆర్ జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో గురువారం విజయవాడ వైఎస్ఆర్ కాలనీ వద్ద ఉన్న బార్ ఎదుట నిరసన ప్రదర్శన నిర్వహించారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న మహిళలతో బార్ నిర్వాహకులు వాగ్వాదానికి దిగారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ సందర్భంగా దుర్గా భవాని మాట్లాడుతూ అధికారంలోకి రాకముందు వైఎస్ జగన్ ప్రతి ఊరికి వెళ్లి దశల వారీగా మద్య నిషేధం అమలు చేస్తామని హామీ ఇచ్చారని చెప్పారు. అధికారంలోకి వచ్చాక మద్య నియంత్రణ అంశాన్ని నవరత్నాల్లో చేర్చి బెల్ట్ షాపులు రద్దు చేశారు. అయితే ఆ మరుసటి ఏడాది నుంచి మద్య నియంత్రణను గాలికొదిలేసి ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం దిగిపోయే నాటికి మద్యంపై ఏడాదికి 16,000 కోట్ల రూపాయలు ఆదాయం ఉండగా దాన్ని 36,000 కోట్ల రూపాయలకు జగన్ ప్రభుత్వం పెంచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదట్లో బెల్ట్ షాపులు నిలిపేసినా ఇప్పుడు అనధికారికంగా రాష్ట్రంలో 70,000కు పైగా ఉన్నాయన్నారు. కల్తీ మద్యం కూడా పెరిగిపోయిందని, జంగారెడ్డిగూడెంలో 25 మంది కల్తీ మద్యానికి బలయ్యారని మండిపడ్డారు. మరోవైపు ప్రభుత్వ మద్య దుకాణాల్లో పారదర్శకత లేదని, ఆన్లైన్ పేమెంట్లకు అనుమతించకుండా ఇష్టానుసారంగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. కనీసం వైఎస్ జగన్ ఇప్పటికైనా మద్య నిషేధం అమలు చేయాలని, లేకపోతే రానున్న ఎన్నికల్లో ఆయనకు తగిన బుద్ధి చెప్పేందుకు మహిళలు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. అదేవిధంగా రానున్న ఎన్నికలలో ప్రతి పార్టీ మద్య నిషేధం చేస్తామని, ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని, అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేయాలని, లేకపోతే మహిళా సమాఖ్య ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. మహిళా సమాఖ్య నగర ప్రధాన కార్యదర్శి పంచదార్ల దుర్గాంబ మాట్లాడుతూ దశల వారీగా మద్య నియంత్రణ చేస్తానని చెప్పిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక దశల వారీగా మద్యం అమ్మకాలను పెంచుతూ వెళ్తున్నారని విమర్శించారు. ఎన్టీఆర్ జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శి బంకా లక్ష్మి మాట్లాడుతూ మద్యం నిషేధంపై జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాట తప్పారని, ఎన్నికల వేళ సిద్ధమంటూ ప్రతి చోట బోర్డులు పెడుతున్నారని, మద్యంపై యుద్ధానికి మేము సిద్ధమే, మద్య నిషేధానికి మీరు సిద్ధంగా ఉన్నారా, ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారా అని ఎద్దేవా చేశారు. జగన్ సొంత బ్రాండ్ మద్యం విక్రయిస్తూ ఆదాయాన్ని తాడేపల్లి ప్యాలెస్కు తరలిస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో మహిళా సమాఖ్య నాయకులు ఓర్చు భారతి, మేఘల కుమార్, చింతాడ పార్వతి, జ్యోతి, కొట్టు విజయలక్ష్మి, ఆది, కొట్టు దుర్గా, ఆర్ బుజ్జి, ఇతరులు పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు ఆయన చేసిన వాగ్దానాల్లో భాగంగా మద్యాన్ని నియంత్రిస్తానని చెప్పి, అలాగే మళ్లీ వచ్చే ఎలక్షన్ కల్లా మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు చూస్తే ఆయన వచ్చిన తర్వాత అంచెలంచెలుగా మద్యాన్ని పెంచి పోషిస్తున్నారు తప్పితే తగ్గించే పరిస్థితి లేదు. మనం చూస్తున్నాము కోట్ల రూపాయల ఆదాయం మరి అక్కడ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందని చెప్పి అందరికీ తెలుసున్న విషయం. వాళ్ళ సొంత బ్రాండ్తోనే మద్యాన్ని తయారు చేపించి తక్కువ రేట్లకి, అలాగే కల్తీ మద్యాన్ని అమ్మించే పరిస్థితికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకురావడం జరిగింది. మరి ఇలాంటి పరిపాలన, మహిళల్ని అక్కా చెల్లెళ్ళు అంటూ ఓట్లాడడానికి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఏ మొహం పెట్టుకొని మీరు ఓట్లాడడానికి వస్తారని చెప్పి మేము అడుగుతున్నాము. రేపు వచ్చే ఎలక్షన్ లో ఖచ్చితంగా మహిళలు మీకు బుద్ధి చెప్తారు. మద్యం వల్ల అనేకమైన అనర్థాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా చిన్నపిల్లల దగ్గర నుంచి ముసలి వాళ్ళ వరకు కూడా అత్యాచారాలు కానీ, అలాగే యాక్సిడెంట్లు కానీ, అలాగే ఆరోగ్యాల కారణంగా చనిపోవడం కానీ, అనేక మంది మహిళలు వితంతులు అవడానికి కానీ, ఇలాంటివి అనేకమైన అనర్థాలకు కారణం మద్యం అని ఒకవైపు సర్వేల్లో వెల్లడిస్తూనే మద్యాన్ని పెంచి పోషించే ఈ ప్రభుత్వానికి రేపు రాబోయే కాలంలో ఖచ్చితంగా మహిళలంతా కూడా బుద్ధి చెప్తారని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు. నేను అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడ మద్యం అనేది ప్రజలకు అందుబాటులో కూడా చేస్తాను. 2024 ఎలక్షన్ నాటికి మద్యాన్ని కేవలం 5 స్టార్ హోటల్కి పరిమితం చేస్తాను, ఎక్కడ మద్యం షాప్ అనేది ఉండదని చెప్పేసి వాగ్దానం చేసి గద్దెనెక్కారు. నవరత్నాల్లో చేర్చారు. గెలిచిన వెంటనే రాష్ట్రంలో ఉన్న బెల్ట్ షాపులు మొత్తం రద్దు చేస్తామని చెప్పి రద్దు చేసిన దాని మీద సంతకం కూడా చేశారు. కానీ తర్వాత కాలంలో 2021, 2022, 2023 వచ్చినప్పటికీ రాష్ట్రంలో మద్యం మీద వచ్చే ఆదాయమే రాష్ట్ర ఖజానానికి ప్రధాన భూమిక పోషిస్తున్నట్టు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పకనే చెప్తా ఉంది. ఈ రాష్ట్రం అధికారంలోకి వచ్చిన రోజు కేవలం 1,600 కోట్ల ఆదాయం ఉంటే ఇవాళ 35,500 కోట్ల రూపాయల పైగా ఆదాయం వస్తూ ఉంది. 35,000 కోట్ల రూపాయలు. అలా అంతేకాకుండా ఇవాళ డిజిటల్ మనీ గెలిచిన తర్వాత నేను 2024కి వచ్చేటప్పటికి, మళ్ళీ ఎలక్షన్కి వచ్చేటప్పటికి మద్యపానం పూర్తిగా నిషేధం చేసిన తర్వాతే మీ ఇంటికి వచ్చి గడప తొక్కి నేను ఓట్లు వేయండి అని చెప్పని అడుగుతానని చెప్పని అన్న మాట ఆయన మర్చిపోయారు. ఇప్పుడు నేను సిద్ధం అని చెప్పని ప్రతిదానికి సిద్ధం అని చెప్పి చేయి చూపిస్తున్న జగన్మోహన్ రెడ్డి గారికి మరి మద్యపానం నిషేధం చేయడానికి సిద్ధం అనేది ఆయనకి ఇంకా గుర్తు రాలేదని చెప్పని మేము అడుగుతున్నాం. రాష్ట్రంలో ఉన్న ఆడవాళ్ళు ఉసురు పోసుకోవడానికి ముందుకు వెళ్తున్న జగన్మోహన్
జగన్మోహన్ రెడ్డి గారికి ఈ సందర్భంగా మేము చెప్పేది ఏంటంటే రాష్ట్రంలో మద్యపాన నిషేధం చేస్తేనే మీకు భవిష్యత్తు ఉంటుందని చెప్పని మేము ఈ సందర్భంగా చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ మహిళా సమైక్యగా మేము ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో భాగంగా గురువారం సిడిబండి ఉత్సవం అంబరాన్నంటింది. కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలతో పాటు సమీప ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. సిడిబండి ఉత్సవం సాయంత్రం మేళతాళాలు, డప్పు వాయిద్యాల నడుమ ఘనంగా నిర్వహించారు. ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్లలో ముఖ్యమైన సిడిబండి వేడుక గురువారం నయనానందకరంగా సాగింది. ఈ వేడుకకు అశేష భక్తజనం హాజరై కనులారా తిలకించి పులకించింది. తిరునాళ్లలో 11వ రోజున సిడిబండి ఉత్సవం నిర్వహించడం ఆనవాయితీ. ఉయ్యూరు ఎస్సీ కాలనీకి చెందిన అనుపంను సిడిబుట్టలో కూర్చోబెట్టి 3 సార్లు సిడిబండి ఆడించారు. అనంతరం ఆలయ ప్రదక్షిణ చేయించి అమ్మవారి ఆలయం ఎదురుగా సిడిబండిని నిలిపి వేడుకను పూర్తి చేశారు. వేడుక జరిగే క్రమంలో భక్తులు సిడిబుట్టపై అరటికాయలు విసురుతూ వీరమ్మ తల్లికి జై అంటూ భక్తి పారవస్యం చెందారు. డీజే టిల్లు ఫేమ్ సినీ నటి నేహా శెట్టి నగరంలో సందడి చేశారు. గాయత్రి నగర్లోని విఎస్ఎన్ మాల్లో రాంగ్ పేరుతో ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. ఈ షోరూంను నగర ప్రజలు సందర్శించి నాణ్యత కలిగిన నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆమె కోరారు. డీజే టిల్లు మూవీ అనగానే డీజే టిల్లు ఫేమ్ సినీ నటి నేహా శెట్టి అలియాస్ రాధిక గుర్తొస్తుంది. ఆమె గురువారం విజయవాడ నగరంలో సందడి చేశారు. గాయత్రి నగర్లోని విఎస్ఎన్ మాల్లో రాంగ్ పేరుతో ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాన్ని ఆమె లాంఛనంగా ప్రారంభించారు. నేహా శెట్టి రాకతో ఆ ప్రాంతంలో యువత కేరింతల్లో నిండిపోయింది. డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి పాత్ర పేరు అయిన రాధిక అంటూ యువత సందడి చేశారు. డీజే టిల్లు సినిమా పాటలకు నేహా శెట్టి డాన్స్ చేసి యువతకును ఉత్సాహపరిచారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ అంటే తనకు చాలా ఇష్టమని నేహా శెట్టి తెలియజేశారు. అలాగే విఎస్ఎన్ మాల్లో రాంగ్ పేరుతో ఏర్పాటు చేసిన వస్త్ర దుకాణాన్ని ప్రారంభించడం ఆనందంగా ఉందన్నారు. మంచి క్వాలిటీ కలిగిన వస్త్రాల కోసం ఎక్కువ కష్టపడకుండా ఎక్కడికో వెళ్లకుండా సునాయాసంగా ఈ షోరూంలో కొనుగోలు చేయొచ్చని చెప్పారు. ఈ షోరూంను నగర ప్రజలు సందర్శించి నూతన వస్త్రాలను కొనుగోలు చేయాలని ఆమె కోరారు. అనంతరం రాంగ్ షోరూం అధినేత మాట్లాడుతూ ఫ్యాషన్ అంటే ఇష్టపడే వారికి రాంగ్ స్టోర్ సరైన ఎంపిక అవుతుందన్నారు. their 75th store, but Vijayawadalo this is their second store. So మీరు ఎక్కడైనా ఆ ఫస్ట్ స్టోర్ మిస్ చేసి ఉంటే ఇక్కడ రావాలి, ఇక్కడ వచ్చి ఇక్కడ షాపింగ్ చేయాలి. ఎందుకు తెలుసా? ఈ స్టోర్ బ్రాండ్ అంబాసిడర్ ఈ బ్రాండ్ది బ్రాండ్ అంబాసిడర్ ఎవరు తెలుసా అందరికీ? నా ఫేవరెట్, మీ అందరి ఫేవరెట్, ఇండియాలో ఐ డోంట్ థింక్ నో బడీ ఈజ్ నాట్ అ ఫ్యాన్. దట్ ఈస్ ద గ్రేట్ అండ్ ద బెస్ట్ విరాట్ కోహ్లీ. సో మీరందరూ ఎవరెవరు ఫ్యాన్స్, నేను ఫ్యాన్, నేను కొనుక్కున్నాను ఆల్రెడీ, నా కార్లో ప్యాకెట్స్ ఉన్నాయి. మీ అందరూ ఇక్కడ రావాలి, షాపింగ్ చేయాలి. they've got great stuff, men's wear, casual stuff for workouts. I'm sure మీరందరూ
టీషర్ట్స్ జీన్స్. మీరందరూ విరాట్ కోహ్లీ ఫ్యాన్స్ అంటే విరాట్ కోహ్లీ ఎలా డ్రెస్అప్ అవుతాడని అలాగే డ్రెస్అప్ అవ్వాలని ఉంటుంది కదా. నాకు ఉండింది చూడండి, మెన్స్ వేర్ని నేను క్రాప్ టాప్ చేసుకొని వచ్చేసాను. సో దాట్ ఈస్ వాట్ యూ గైస్ హ్యావ్ టు డూ. ప్లీజ్ కమ్ టు రాన్ స్టోర్. వేర్ విచ్ ఏరియా ఇస్ దిస్? విచ్ mall is this? VSN Mall. Please come here and shop here. Thank you so much. Different designers, maybe something which is patriotic. So we have a exclusive collection with the ISRO, Indian Army, and we are also going to launch a collection with Netflix, which we will have a Netflix into wrong exclusive merchandise. And that's how this the brand is becoming big, because we keep innovating in terms of our merchandise, not only in terms of the trends but also what today's generation is loving. The brand is not only looking at the millennials, but also we are trying to cater to the Gen Z, which is like new generation. If it is like the drop shoulder, cargos, or any kind of new styles, we try to bring that to the store. And జీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కృష్ణా జిల్లా పామరులో జరిగిన సభా వేదికగా జగనన్న విద్యా దీవెన పథకం కింద అక్టోబర్-డిసెంబర్ 2023 త్రైమాసికానికి సంబంధించి నిధులు విడుదల. పేద విద్యార్థులు ఇంగ్లీష్ మీడియంలో చదివితే తెలుగు జాతి అంతరించిపోతుందా, మరి వాళ్ల పిల్లలకు వర్తించదా అంటూ సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై ఫైర్. ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు డిమాండ్ చేస్తూ విద్యార్థి, యువజన, వివిధ రాజకీయ పార్టీల నాయకులు చలో సీఎం క్యాంపు కార్యాలయం ముట్టడికి పిలుపు. లక్ష్మీనారాయణతో పాటు ప్రత్యేక హోదా విభజన సాధన సమితి అధ్యక్షుడు శ్రీనివాసరావుని అడ్డుకున్న పోలీసులు. కొనసాగిన విద్యార్థి, ప్రజా సంఘాల, రాజకీయ నేతల అరెస్టులు. నేటి నుంచి ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం. ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 60,205 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 54,114 మంది విద్యార్థులు హాజరు కానుండగా 158 పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారులు వెల్లడి. నగరంలో సందడి చేసిన డీజే టిల్లు ఫేమ్ సినీ నటి నేహా శెట్టి. విజయవాడ అంటే తనకి చాలా ఇష్టమని వెల్లడి. అంబరాన్నందిన ఉయ్యూరు వీరమ్మ తల్లి తిరునాళ్ల సంబరాలు. సిడిబండి వేళ పోటెత్తిన జనం. జీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.